Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ డివిజబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాల గురించి నేర్చుకుందాం. మనం కనుక చూసినట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చేసే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానాలు చేసేటప్పుడు ఈ డివిజబిలిటీ రూల్స్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే ఒక సమస్యకి ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. అయితే 1 నుంచి 10 వరకు ఈజీగానే చెప్పగలుగుతాము. 10లోపు ఉన్నటువంటి 7 యొక్క డివిజబిలిటీ రూల్ అండ్ 11, 13, 17, 19 ఇట్లా ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డివిజబిలిటీ రూల్స్ చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ డివిజబిలిటీ రూల్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. అయితే ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. మనం కనుక ఫస్ట్ 2 యొక్క డివిజబుల్ రూల్స్ చూసినట్లయితే ఒక నెంబర్ని చూడగానే ఆ నెంబర్ యొక్క చివరి డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబరు 2 చేత డివిజబుల్ అవుతుంది. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 24 యూనిట్స్ ప్లేస్ is 4, so this is going to divisible by 2. And 30 the units place is 0, so this is divisible by 2. 72 units place is 2, so this is going to divisible by 2. ఇప్పుడు 3 యొక్క డివిజబుల్ రూల్ చూసినట్లయితే సింపుల్. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఒక నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఆ నెంబర్లో ఉన్నటువంటి అంకెల యొక్క మొత్తం సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ is divisible by 3, then the given number is divisible by 3. Let us take some example. 369. ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3, 6 and 9. What is the sum of this? 3 plus 6 plus 9. 9 plus 6, 15 plus 3, 18. 18 is going to divisible by 3. So 369 is divisible by 3. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 742. చూడండి, 7 plus 4 plus 2. What is the total? So 13. 13 is not going to divisible by 3. కాబట్టి this is not going to divisible by 3. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 843 ఏమవుతుంది? 8 plus 4 plus 3. This is equal to 8 plus 4 12, 12 plus 3 15. 15 is going to divisible by 3. కాబట్టి 843 అనేది డివిజబుల్ బై 3. మరి 4 యొక్క డివిజబుల్ రూల్ చూసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజబుల్ బై 4. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 824. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 24. ఈ 24 అనేది 4 తో డివిజబుల్ అవుతుందా? ఎస్. 4 6 are 24. కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4. ఇంకొక నెంబర్ చూడండి. 729. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 29. ఇది 4 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? నో. కాబట్టి 729 ఈజ్ నాట్ గోయింగ్ టు డివిజబుల్ బై 4. సింపుల్. ఇచ్చిన నెంబర్ కనుక 4 చేత డివిజబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ 4 చేత డివిజబుల్ అవ్వాలి. అప్పుడు ఎంటైర్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు డివిజబుల్ బై 4. ఇప్పుడు 5 యొక్క డివిజబుల్ రూల్ చూసినట్లయితే సింపుల్. ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఇచ్చిన నెంబరు 5 చేత డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 720 ఉంది, సో లాస్ట్ 0 ఉంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 5. 225 ఉంది, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 5. 227 యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డివిజబుల్ బై 5. 5 యొక్క డివిజబిలిటీ రూల్ చాలా సింపుల్. యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కనుక ఉన్నట్లయితే మనం ఈజీగా చెప్పేయచ్చు ఆ నెంబర్ 5 తోటి డివిజబుల్ అవుతుందని. ఇప్పుడు
6 యొక్క డివిజబిలిటీ రూల్ చూద్దాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. 6 ఈజ్ నథింగ్ బట్ 2 into 3. అంటే మనకి ఇచ్చిన నెంబర్ 2తో డివిజబుల్ అయి 3తో కూడా డివిజబుల్ అవుతే దట్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 6. సింపుల్. ఒక నెంబర్ 2తో అండ్ 3తో డివిజబుల్ అయినట్లయితే ఆ నెంబర్ 6తోని డివిజబుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 24. ఇది యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి ఇది 2తోని డివిజబుల్ అవుతుంది. దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ 2 + 4 = 6. 6 is going to divisible by 3 కాబట్టి ఇది 3తో కూడా డివిజబుల్ అవుతుంది. సో దిస్ 24 is divisible by 6. It is very simple. There is not much to discuss about this. 7 యొక్క డివిజబిలిటీ రూల్ ఏందనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు 8 యొక్క డివిజబుల్ రూల్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఇచ్చిన నెంబర్లో కనుక లాస్ట్ 3 డిజిట్స్ 8 చేత డివిజబుల్ అవుతే ఆ మొత్తం నెంబర్ కూడా 8తోని డివిజబుల్ అవుతుంది. If the last 3 digits of a given number is divisible by 8, then the entire number is going to divisible by 8. Okay, example చూద్దాం. 13, 28. 13, 28 8తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎట్లా? లాస్ట్ 3 digits ఎంత? 328. If it is divisible by 8, then the entire number is going to divisible by 8. 8 4s are 32, 8 1s are 28. So it is divisible by 8. So given number 1328 is divisible by 8. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2656. ఇది లాస్ట్ 3 డిజిట్స్ ఎంత? 656. ఇది 8తో డివిజిబుల్ అవుతుందా? 8 8s are 64, 1 6, 8 2s are 16. So it is divisible by 8. So 2656 is going to divisible by 8. ఇప్పుడు మనం 9 యొక్క డివిజబిలిటీ రూల్ తెలుసుకుందాం. 9 డివిజబిలిటీ రూల్ తెలుసుకునే ముందు మనకి అంకమూలం అంటే ఏందో తెలియాలి. అంకమూలం అంటే ఏం లేదు, ఇచ్చిన ఒక నెంబర్లో ప్రతి డిజిట్ ని సంకలనం చేయాలి, అంటే యాడ్ చేయాలి. చేస్తే మనకు ఒక డిజిట్ వస్తుంది. అది కనుక మోర్ దెన్ 1 డిజిట్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ దాన్ని అదే విధంగా సంకలనం చేయాలి. ఎంతవరకు చేయాలి? ఇలా సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనము సంకలనం చేస్తూనే ఉండాలి ఆ డిజిట్స్ ని. దీన్నే మనం అంకమూలం అని అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2345. దీని యొక్క అంకమూలం ఎంత అంటే ఏం చేయాలి? అప్పుడు 2 + 3 + 4 + 5 ఎంత వస్తుంది? 2 + 3 5 + 4 9 + 5 14. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ 1 + 4 = 5. 2345 యొక్క అంకమూలము 5 అవుతుంది. ఇప్పుడు మనం 9 యొక్క డివిజబిలిటీ రూల్ చూద్దాం. 9 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే దాని యొక్క అంకమూలం కనుక 9 అయినట్లయితే ఆ నెంబర్ 9 చేత డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. అంకమూలం అంటే ఏందో మీకు ఆల్రెడీ చెప్పిన. ప్రతి డిజిట్ ని యాడ్ చేస్తూ పోవాలి అలా సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 7 2 3 4 5 6. ఇందులో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేయండి ఏమవుతుందో. 7 + 2 + 3 + 4 + 5 + 6 ఇది ఎంత అవుతుంది? 7 + 2 9, 9 + 3 12, 12 + 4 16, 16 + 5 21 + 6 27. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ మనము ఈ 2 డిజిట్స్ లో ఉన్నటువంటి 2 డిజిట్స్ ని యాడ్ చేయాలి. 2 + 7 ఎంత? 9. సో మనకి అంకమూలం 9 వచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఇస్ 9. సో దిస్ నెంబర్ ఇస్ గోయింగ్ టు డివిజబుల్ బై 9. మనకి ఎగ్జామ్ లో డిఫరెంట్ గా అడుగుతాడు క్వశ్చన్. చూడండి, ఇఫ్ 54-8 is divisible by 9 completely, then what is the least number in tens place అని అడుగుతాడు. ఎలా చేయాలి ఇది? అంటే ఇది మనకి ఏమని ఇచ్చాడు? 5400 and some tens place ఎంతో నెంబర్ ఉంది. 54-8 ఈ నెంబరు 9 చేత కంప్లీట్ గా డివిజబుల్ అవుతుంది అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దీని యొక్క అంకమూలం 9 అవ్వాలి. చూద్దాం. 5 + 4 ప్లస్ 10s ప్లేస్ ప్లస్ 8 ఎంత అవుతుందో చూడండి. 5 + 4 9, 9 + 8 17, 17 ప్లస్ డాష్. మనకి 9 అవ్వాలంటే
ఇక్కడ ఎంత యాడ్ చేస్తే వస్తుంది? సపోజ్ 0 యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 9 ఉన్నాయి. 9 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 17 + 9 28. 28 లో మళ్ళీ ఏమవుతుంది? 2 + 8 10 అవుతుంది. 10 లో 1 + 0 1 అవుతుంది. కాబట్టి అంకమూలం 9 కాదు. కాబట్టి 9 తీసుకోవద్దు. ఒకవేళ 8 తీసుకుంటే 8 + 17 25. 25 లో మళ్ళీ 2 + 5 7. సో ఇక్కడ కూడా మనకు అంకమూలం 9 రాలేదు. కాబట్టి 9 కాదు, 8 కాదు. 7 తీసుకుంటే 7 + 17 24. 24 లో 2 + 4 6 రాలేదు ఇక్కడ కూడా. కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. ఆప్షన్ డి చూసుకున్నట్టయితే 1 తీసుకుంటే 17 + 1 18. మళ్ళీ ఇక్కడ 1 + 8 ఎంత అవుతుంది? 9. మనకు అంకమూలం 9 వచ్చింది. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ డి, ఆప్షన్ డి 1. మనం ఇక్కడ కనుక 1 పెట్టినట్టయితే, అంటే 10th ప్లేస్ లో 1 పెట్టినట్లయితే మనకి ఎంటైర్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 9. ఇప్పుడు 10 యొక్క డివిజబుల్ రూల్ చూసినట్లయితే సింపుల్. ఇచ్చిన నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 0 ఉన్నట్టయితే దట్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 10. వెరీ సింపుల్. 220, 225, 270 ఇలా ఉందనుకుందాం. సో 0 ఉంది, ఇది అవుతుంది. 5 ఉంది, అవ్వదు. 0 ఉంది, అవుతుంది. సింపుల్. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను 7, 11, 13, 17, 19 ఈ విధమైన ప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజబిలిటీ రూల్స్ కొంచెం టిపికల్ గా ఉంటాయి. బట్ మీరు లాజికల్ గా చూసినట్లయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వీటి గురించి చాలా క్లియర్ గా మీకు చెప్తాను. అదేంటో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 7 యొక్క డివిజబిలిటీ రూల్ గురించి చూద్దాం. డబల్ ద యూనిట్ ప్లేస్ and subtract it from the number made by the other digits. The result must be divisible by 7. We can apply this rule to the answer again. ఇప్పుడు 7 యొక్క డివిజబిలిటీ రూల్ ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. 315 తీసుకున్నట్లయితే ఇందులో లాస్ట్ డిజిట్ ఏంటి? 5. 5 ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. 10 వస్తుంది. దాన్ని దేనిలో తీసేయాలి? 31 నుంచి తీసేయాలి. 31 - 10 = 21. ఈ 21 అనేది 7 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 7 3 = 21. కాబట్టి 315 ఈస్ డివిజిబుల్ బై 7. సెకండ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది? 5. 5 2 = 10. ఎందులోంచి తీసేయాలి? 62 - 10 దట్ ఈస్ ఈక్వల్ టు 52. ఈస్ 52 ఈస్ గోయింగ్ టు డివిజిబుల్ బై 7? No, 52 is not going to divisible by 7. So 625 is not going to divisible by 7. ఈ 7 98 చూసినట్లయితే లాస్ట్ డిజిట్ ఏంటి? 8. సో 8 2 = 16. ఎందులోంచి తీసేయాలి? 79 నుంచి 16 తీసేస్తే ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? 3 6. 63 is going to divisible by 7? Yes. 7 9s are 63. So 63 is going to divisible by 7. So given number 798 is going to divisible by 7. ఇప్పుడు మనం చిన్న నెంబర్ ఇస్తే చాలా ఈజీగా చేసేయగలిగినాం. ఒకవేళ మనకు చాలా పెద్ద నెంబర్ ఇచ్చి అది 7 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎట్లా చెప్పగలుగుతాం? ఒకసారి మీరు చూడండి ఈ ఎగ్జాంపుల్. ఏంటిది? 4,37,81,79,484. ఇది డివిజిబుల్ బై 7 అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 3 డిజిట్స్ ని మనము డివైడ్ చేసుకోవాలి. 3 డిజిట్స్ ని మనం బైఫర్కేట్ చేసుకోవాలి. మనకి 4 పోర్షన్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ యాడ్ చేయాలి. ఇప్పుడు 378 కి 484 యాడ్ చేయండి. 484 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 12 8 8 16 4 4 8 862 వచ్చింది. ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది? 179 ప్లస్ 4 ఎంత? 183. అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ కి ఈ ఆన్సర్ నుంచి ఈ ఆన్సర్ ని తీసేయాలి. డిఫరెన్స్ కనుక్కోవాలి. అప్పుడు 862 మైనస్ 183 ఏమవుతుంది? ఇక్కడ 12 - 3 9 15 - 8 7 7 - 1 6 679. ఇప్పుడు ఈ రిజల్ట్ 7 తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. అంటే ఏం చేస్తాం మనం? 679 డివిజిబుల్ బై 7 అంటే ఏం చేస్తాం మనం?
లాస్ట్ డిజిట్ ని మల్టిప్లై చేయాలి. 9 2s are 18. ఈ 18 ఎన్నికలు తీసేయాలి 67 లకించి. ఏమవుతుంది అప్పుడు 17 minus 8 9 5 minus 1 4. ఈ 49 అనేది 7 తో డివిజబుల్ అవుతుందా? ఎస్, 7 7s are 49. సో ద గివెన్ నెంబర్ 4,37,81,79,484 is going to divisible by 7. ఇట్లా సింపుల్ గా మనము చేసేయచ్చు. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా గానీ ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. ఇప్పుడు మనం 11 యొక్క డివిజబిలిటీ రూల్ చూద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి చూద్దాం స్టేట్మెంట్. ద గివెన్ నెంబర్స్ కెన్ ఓన్లీ బి కంప్లీట్లీ డివైడెడ్ బై 11 if the difference of sum of digits of odd places and sum of digits places of even places is 0 or 11 multiple. Then the given number is divisible by 11. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. గివెన్ నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుందా లేదా. ఈ నెంబర్ కనుక తీసుకున్నట్లయితే సార్ చూడండి, ఆడ్ నెంబర్స్, ఆడ్ డిజిట్స్ అండ్ ఈవెన్ డిజిట్స్ అంటే ఏంటంటే ఇలా తీసుకోండి, ఆల్టర్నేటివ్ గా తీసుకోవాలి. ఇవి ఆడ్ డిజిట్స్ అవుతాయి, ఇవి ఈవెన్ డిజిట్స్ అవుతాయి. ఒకసారి చూడండి, ఆడ్ ప్లేసెస్ సమ్ ఏమైందో 3 + 4 + 6 ఎంత వచ్చింది? ఇది 3 + 4 7, 7 + 6 13. ఈవెన్ ప్లేస్ చూసుకున్నట్టయితే 9 + 0 + 4 how much? 13. డిఫరెన్స్ ఎంత? 0. సో ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 0 వచ్చింది. సో ద గివెన్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 11. మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇది 11 తో డివిజబుల్ అవుతుందా లేదా అని అడగడు, కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతాడు. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద గివెన్ నంబర్ 3895 టు డివైడ్ ఇట్ బై 11 కంప్లీట్లీ. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ఏం చేయాలి మనం? ఈ నెంబర్ని తీసుకోండి 3895 అంటే ఈ యూనిట్స్ ప్లేస్ లో ఎంత లీస్ట్ నెంబర్ పెడితే ఆ నెంబర్ 11 తో డివిజబుల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఏం చేయాలి మనం? ఆడ్ ప్లేసెస్ యొక్క డిజిట్ సమ్, ఈవెన్ ప్లేసెస్ యొక్క డిజిట్ సమ్ మనం కనుక్కోవాలి. ఆడ్ ప్లేసెస్ ఏంటి? 3 + 9 ఇక్కడ 3 + 9 ఎంత పెడతాం? ఎంత వస్తుంది? ఇక్కడ చూసుకుంటే 8 + 5 8 + 5 how much? 13. ఇక్కడ మనకు కూడా ఇది కూడా 13 వస్తే డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడే మనకు అది ఆ నెంబర్ 11 తో డివిజబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఇందులో ఎంత పెడితే 13 అవుతుంది? 3 + 9 12. సో ఇక్కడ కనుక మనం 1 పెట్టినట్లయితే మనకు టోటల్ 13 వస్తుంది. 13 - 13 is 0. అప్పుడు మనకి ఇచ్చినటువంటి నెంబరు డివిజబుల్ బై 11 అవుతుంది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా తిప్పి క్వశ్చన్స్ అడుగుతాడు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం 13 యొక్క డివిజబిలిటీ రూల్ ని చూద్దాం. లెట్ us see the statement. Multiply the units place by 4 and add the product obtained to the number formed by the rest of the digits of given number. If the result is divisible by 13, then the given number is divisible by 13. ఇది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం 975 అనే నెంబర్ 13 తో డివిజబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఏం చేయాలి మనం? 13 తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ని 4 తో మల్టిప్లై చేయాలి, ప్రోడక్ట్ ని రిమైనింగ్ నెంబర్ కి యాడ్ చేయాలి. యూనిట్స్ ప్లేస్ ఏముంది ఇక్కడ? 5. 5 × 4 how much? 20. ఈ 20ని దేనికి యాడ్ చేయాలి? రిమైనింగ్ నెంబర్ 97 కి. అప్పుడు ఏమవుతుంది? 117. మనకి 13 టేబుల్ కనుక వచ్చినట్లయితే ఇది డైరెక్ట్ ఇది 13 టేబుల్ లో పోతుందా లేదా అనేది మనం చెప్పేయచ్చు. లేదంటే ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక్కడ యూనిట్ ప్లేస్ ని డివైడ్ చేయండి. 7 ఉంది కదండి, 7 4s are 28. ఈ 28 కి ఏం యాడ్ చేయాలి? 11. అప్పుడు 9 39. ఈ 39 అనేది 13 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 13 3s are 39. కాబట్టి ఇచ్చిన నెంబర్ 975 ఈస్ గోయింగ్ టు డివిజబుల్ బై 13. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1209. ఇందులో యూనిట్స్ ప్లేస్ ఎంత? 9. 9 × 4 how much? 36. 9 × 4 36. దేనికి యాడ్ చేయాలి? ఇది రిమైనింగ్ నెంబర్ 120కి యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 6 5 1 156.
ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలి, ఇది కనుక మనకు డైరెక్ట్ వస్తే చెప్పేయచ్చు, లేకపోతే మళ్ళీ దీన్ని డివైడ్ చేసి 6 4 జార్ 24 ఏం యాడ్ చేయాలి దానికి, రిమైనింగ్ నెంబర్ 15 ఎంత వచ్చింది 39 is going to divisible by 13. So the given number 1209 is going to divisible by 13. సింపుల్ గా చేసేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 455. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత 5 into 4 20. దేనికి యాడ్ చేయాలి, రిమైనింగ్ నెంబర్ 45 కి యాడ్ చేయండి. మొత్తం 5 6. ఈ 65 is going to divisible by 13. Yes, 65 is going to divisible by 13. So the given number 455 is going to divisible by 13. ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే యూనిట్స్ ప్లేస్ ని 4 తో మల్టిప్లై చేసి మిగతా నెంబర్ కి యాడ్ చేసి అది 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ అప్పుడు కూడా మనకు కొంచెం పెద్ద నెంబర్ వచ్చినట్లయితే మళ్ళీ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా గానీ 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు మనం 13 యొక్క డివిజిబిలిటీ రూల్ ని చెక్ చేద్దాం. ఎలా, ఏ నెంబర్ ఇచ్చినా సరే మల్టిప్లై ద యూనిట్స్ ప్లేస్ బై 5 and subtract that result from the rest of the number, and if that result is divisible by 17 then the given number is going to divisible by 17. Let us see with some examples. Take the first example, 595. Check whether it is divisible by 17 or not. What is the rule? Units place ni em cheyali manam 5 తో మల్టిప్లై చేయాలి. చెప్పాను కదా, మల్టిప్లై ద యూనిట్స్ ప్లేస్ బై 5 అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 17 దెన్ యువర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 17. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏంటి 5 5 ఆర్ 25. దీన్ని దేంట్లోంచి తీసేయాలి, 59 నుంచి తీసేయాలి. ఏమొచ్చింది ఆన్సర్ మనకి 9 minus 5 4 5 minus 2 3. చెక్ చేయండి, ఈ 13 అండ్ 34 అనేది 17 తో డివిజిబుల్ అవుతుందా, ఎస్, 17 2s are 34. కాబట్టి 595 is divisible by 17. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, దీంట్లో యూనిట్స్ ప్లేస్ ఏంది 4 into 5 20. ఈ 20 దేంట్లోంచి సపరేట్ చేయాలి, రెస్ట్ ఆఫ్ ద నెంబర్ 71 నుంచి 20 తీసేస్తే ఏమవుతుంది మనకి 51. ఈ 51 అనేది 17 టేబుల్ లో పోతుందా చూడండి, 17 2s are 34, 17 3s are 51. Yes, this given number 714 is divisible by 17. అలాగే మీరు 1513 చూసుకోండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏంటి 3 5s are 15. ఈ 15 ఎందులోంచి తీసేయాలి 151 మైనస్ 15 చేస్తే ఎంత వస్తుంది 11 minus 5 6 4 minus 1 3 136. ఇప్పుడు ఈ 136 అనేది 17 టేబుల్ లో పోతుందా, ఎస్, 17 8s are 136. సో ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. ఒకవేళ పెద్ద నెంబర్ కనుక వచ్చినట్లయితే ప్రాసెస్ మళ్ళీ చేయాలి, చిన్న నెంబర్ వచ్చేంత వరకు చేసుకుంటూ పోవాలి. వచ్చిన ఫైనల్ ఆన్సర్ 17 తో కనుక డివిజిబుల్ అయితే ఇచ్చినటువంటి నెంబర్ డివిజిబుల్ బై 17 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 7752. ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది 2 ఉంది, 2 5s are 10. దేంట్లో తీసేయాలి 775 minus 10. దిస్ ఇస్ నథింగ్ బట్ 765. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ యూనిట్స్ ప్లేస్ లో 5 5s are 25, 5s are 25. దేంట్లో తీసేయాలి ఇది 76 minus 25 ఎంత వస్తుంది 6 minus 5 1, 7 minus 2 5, 51. Is 51 is going to divisible by 17? Yes, 17 3s are 51. కాబట్టి the given number 7752 is going to divisible by 17. ఈ విధంగా మనము ఇచ్చిన నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ ని 5 తో మల్టిప్లై చేసి దేంట్లోంచి తీసేయాలి, అది రిమైనింగ్ నెంబర్ నుంచి తీసేయాలి. వచ్చినటువంటి రిజల్ట్ ని 17 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై 17 దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 17. ఇప్పుడు మనం 19 యొక్క డివిజిబిలిటీ రూల్ ని చెక్ చేద్దాం. సో చూసినట్లయితే ఇచ్చిన నెంబర్ లో మల్టిప్లై ఇట్స్ యూనిట్స్ ప్లేస్ బై 2
then add the result to the rest of the number and repeat this process till you get the 2-digit number. Then you check out whether the result is divisible by 19 or not. If it is divisible by 19, then your given number is divisible by 19. Let us see with a few examples. 228. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏంటి 8. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? యూనిట్స్ ప్లేస్ ని దేంతో మల్టిప్లై చేయాలి? ఫర్ 19th divisibility rule by 2. You have to multiply with 2. 8 2s are 16. 8 2s are 16. దేనికి యాడ్ చేయాలి? ఇది రెస్ట్ ఓవర్ నెంబర్ కి, అంటే 22. ఎంత వచ్చింది మనకి? 8 3 38. ఈ 38 అనేది 19 టేబుల్లో పోతుందా? ఇట్ ఈస్ డివిజబుల్ బై 19 ఆర్ నాట్? 19 2s are 38. కాబట్టి the given number 228 is divisible by 19. 16 15 తీసుకున్నట్లయితే 1615 తీసుకున్నట్లయితే యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది? 5. దేంతో మల్టిప్లై చేయాలి? యూనిట్స్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయాలి. 10. దీన్ని దేనికి యాడ్ చేయాలి? రెస్ట్ ఓవర్ నెంబర్ అంటే 161 కి యాడ్ చేయాలి. 161 కి యాడ్ చేసినట్లయితే ఏమొస్తుంది మనకి? 171. ఈ 171 అనేది డివిజిబుల్ బై 19 అవుతుందా లేదా అనేది కొంచెం కష్టం అవుతుంది గుర్తుపెట్టుకోవడం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మనం యూనిట్స్ ప్లేస్ ని సపరేట్ చేసి 1 into 2 ఎంత అవుతుంది? 2. దీన్ని దేనికి యాడ్ చేయాలి? 17 కి యాడ్ చేయాలి. అప్పుడు 9 1. 19 is divisible by 19. So the given number 1615 is divisible by 19. ఈ విధంగా మనము యూనిట్స్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేసి రెస్ట్ ఆఫ్ ద నెంబర్ కి ఆ రిజల్ట్ ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ 19 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇన్ కేస్ ద రిజల్ట్ ఇస్ డివిజిబుల్ బై 19, then your number is divisible by 19. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 3515. What is the units place? 5. 5 2s are 10. What you have to add? 351 to this. What will you get? 361. ఇక్కడ చెప్పగలుగుతామా ఈజీగా? 19 టేబుల్లో కష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ యూనిట్స్ ప్లేస్ మనం 1 ని 2 తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. దేని యాడ్ చేయాలి? 36 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది మనకి? 38. Is 38 is going to divisible by 19? Yes. 19 2s are 38. కాబట్టి the given number 3515 is going to divisible by 19. ఈ విధంగా 19 యొక్క డివిజిబుల్ రూల్ ని ఈజీగా చెక్ చేయొచ్చు. ఎలా చేయాలి? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయాలి. వచ్చిన రిజల్ట్ ని రెస్ట్ ఓవర్ నెంబర్ కి యాడ్ చేయాలి. దాన్ని 19 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ యూ గెట్ స్టిల్ 3-digit నెంబర్, మళ్ళీ 2-digit నెంబర్ వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి ఈజీగా మనం 19 యొక్క డివిజిబుల్ రూల్ ని గుర్తించవచ్చు. ఈ విధంగా ఏ నెంబర్ తీసుకున్నా సరే అది 19 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఎలా చేయాలి? యూనిట్స్ ప్లేస్ ని ఫస్ట్ 2 తో మల్టిప్లై చేయాలి. దాన్ని రెస్ట్ ఓవర్ నెంబర్ కి యాడ్ చేయాలి. ఆ నెంబర్ 19 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ నెంబర్ కూడా పెద్దగా ఉంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మనకి 2 digits యొక్క నెంబర్ వచ్చేంత వరకు రిపీట్ చేసి 19 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని ఇచ్చిన నెంబర్ 19 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చెప్పగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి డివిజిబిలిటీ రూల్స్ అన్నిట్లలో మనకి ఇంపార్టెంట్ అంటే కొంచెం గుర్తుంచుకోదగినవి 7, 11, 13, 17, 19. మిగతా ఏవైనా కానీ మనం ఈజీగా చేసేస్తాం. అయితే ఇది ఒక్కసారి రీక్యాప్చులేషన్ గా మనము ఎట్లా గుర్తుంచుకోవాలో ఒకసారి నేను మీకు చెప్తాను. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ కావాలంటే యూనిట్స్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేసి రిజల్ట్ ని రెస్ట్ ఓవర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఆ నెంబరు 7 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ 7 తో డివిజిబుల్ అయినట్లయితే గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. అలాగే 11 తీసుకున్నట్టయితే ఆడ్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్ సమ్ చేసి ఈవెన్ ప్లేస్ లో ఉన్న డిజిట్ సమ్ చేసి రెండింటిని డిఫరెన్స్ చేసినట్లయితే అది మనకి 0 గానీ 11 మల్టిపుల్ కనుక వచ్చినట్లయితే ది గివెన్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డివిజిబుల్ బై 11. 13 చూసుకున్నట్టయితే యూనిట్స్ ప్లేస్ ని 4 తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ని ద రిజల్ట్ ని దేనికి యాడ్ చేయాలి? రెస్ట్ ఓవర్ నెంబర్ కి యాడ్ చేయాలి. వచ్చినటువంటి ఆన్సర్ ని 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ డివిజిబుల్ అయిందంటే గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 13. 17 కి వచ్చినట్లయితే సేమ్ ప్రాసెస్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ ని 5 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఓవర్ నెంబర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై 17 or not. If it is divisible by 17, then the given number is divisible by 17.
Like way, for 19, multiply the units place by 2. Then the result add to the rest of the number. Then you check the number whether it is divisible by 19 or not. If it is divisible by 19, the given number is going to divisible by 19. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా డివిజబిలిటీ రూల్స్ని ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో ఏ సమ్ చేసినా కానీ మనకి చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ డివిజబుల్ రూల్స్ యూజ్ అవుతాయి. ఎస్జిటి కనుక చూసినట్లయితే, ఎస్జిటి కానీ పేపర్ 1 టెట్ పేపర్ 1 చూసినట్లయితే మనకి 11 డివిజబుల్ రూల్స్ వరకు సరిపోతాయి. స్కూల్ అసిస్టెంట్కి అయితే అప్ టు 19 కావాలి. ఇక మిగతా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అప్ టు 19 ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేయడానికి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ ద డివిజబిలిటీ రూల్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.